పందుల్లాగా అంటున్నారు. ఉత్తరాది ప్రజలపై డిఎంకే మంత్రి అన్బరసన్ దూషణ, వీడియో ప్రదర్శించిన అన్నామలై నిరసన. ఇవాళ తమిళనాడులో అన్నామలై లాంటి నాయకుడు రావడంతో ఆయన మాట్లాడుతుంటే ప్రజల్లో విశేషమైనటువంటి అభిమానం పెరిగిపోయింది. చర్చ జరుగుతున్నది. గత 70-80 సంవత్సరాలుగా అయ్యో ఇట్లాంటి ఒక దరిద్రమైనటువంటి సిద్ధాంతాలని, భారతదేశ వ్యతిరేక విదేశీ భావజాల సిద్ధాంతాలని, తన వ్యక్తిగతమైనటువంటి విశృంఖలత్వాన్ని ఒక సిద్ధాంతంగా మలిచినటువంటి క్రూరుల యొక్క నిజస్వరూపమంతా బయటపడుతుంటే తట్టుకోలేక తమ రాజకీయ పబ్బం ఎక్కడ మూలకు పడుతుందో అని, ఎక్కడ ఓటమి చెందుతామో అని ఇవాళ మాట్లాడుతున్నటువంటి నాయకులు తమిళనాడులో ప్రజలు దాన్ని పట్టించుకోవట్లేదు. డీలిమిటేషన్ కానీ ఇవాళ హిందీ వ్యతిరేకత అనేటువంటిది తమిళనాడు ప్రజల్లో అస్సలు లేదు. ఇదంతా జరిగింది ఏంటంటే, జరిగింది లిక్కర్ స్కామ్ తమిళనాడులో జరిగింది. అది 1000 కోట్లు అనుకున్నది కాస్త 10,000 కోట్ల నుంచి ఇంకా పైన పెరిగిపోతున్నట్టుగా కనబడుతున్నది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల్లో డిఎంకే పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల్లో నిజానిజాలు ఏమిటి, గతంలో సిద్ధాంతాల పేరిట రాద్ధాంతాలు చేసి లేని ఒక ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని పుట్టించి మనదంతా ద్రవిడ దేశమని, ద్రవిడ భాషలని, తెలుగు అరే తెలంగాణకు ద్రవిడకు సంబంధం లేదు రే భయ్, మేము ద్రవిడులం కాదు, మేము భారతీయులం, మేము ద్రవిడులం కాదు, మేము భారతీయులం, తెలంగాణ వాళ్ళం భారతీయులం మాత్రమే, మేము ఆంధ్ర వాళ్ళం మేమంతా భారతీయులం మాత్రమే, మేము ద్రవిడులం కాదు. ద్రవిడ ఆర్య అనేటువంటి సిద్ధాంతం అనేటువంటిది ఈ దేశంలో చిచ్చు పెట్టడానికి వాడోడు బ్రిటిషోడు సృష్టిస్తే ఇవాళ తమ పబ్బం గడుపుకోవడం కోసం, 4 పైసలు సంపాదించుకోవడం కోసం, బంగ్లాలు, కార్లు, లేకపోతే మేధావులను చెప్పుకోవడం కోసం చేసేటువంటిది. ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేటువంటిది ఇలాంటి పునాది లేనటువంటిది. కేవలం రంగులు పూసి మసిపూసి మారేడికాయ చేసింది. అందులో ఇవాళ 1000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ను పక్కకు తెప్పడం కోసం స్టాలిన్కి అవసరం. కేసీఆర్ కూడా ఎన్నికల ముందు ఇట్లనే చేసిండు. ప్రజలారా గుర్తించండి, కేసీఆర్ కూడా ఎన్నికల ముందు కేజ్రీవాల్ని పిలిచిండు, పంజాబ్ వాళ్ళని పిలిచిండు, తమిళనాడు వాళ్ళని పిలిచిండు, కేరళ పినరయి విజయన్ పిలిచిండు, కమ్యూనిస్టులను పిలిచిండు, వాళ్ళని పిలిచి దేశం మొత్తంలో మన ప్రభ వెలిగిపోతుంది, ప్రజలు నమ్మలేదు, తెలంగాణలో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేసారు, రేపు డిఎంకేను నమ్మరు, డిఎంకేకి వ్యతిరేకంగా ఓటేస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు చెప్పేటువంటి నమ్ముతలేరు, ఇష్టానుసారంగా 8 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసిరో చెప్పమంటే ఏం చెప్పలేకపోతున్నారు. కానీ 1000 కోట్ల రూపాయలు మాత్రం డిఎంకేకి సంబంధించినటువంటి నాయకులు ఆస్తులు కూడబెట్టుకున్నారని ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మంత్రులు సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యేలపైన వీళ్ళపైన విపరీతమైనటువంటి కేసులు, ఇసుక అమ్ముకునేటువంటి దందా, మద్యం అమ్ముకునేటువంటి దందాతోటి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన కంపెనీలకు ప్రోత్సాహకాలకు ఇచ్చుకుంటూ డిఎంకే వాళ్ళ తమిళనాడును నాశనం చేసింది. డిఎంకే తమిళనాడును నాశనం చేసింది. తమిళ ప్రజలు అనేటువంటి వాళ్ళు భారతీయులు కాదనేటువంటి విధంగా చేస్తున్నటువంటి కుట్రను అన్నామలై ఎదుర్కోవడంతో ఒక యువ ఐపీఎస్ ఆఫీసరు తన ఐపీఎస్కి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చి చర్చ పెడుతుంటే ఒకప్పుడు బీజేపీ వార్త కూడా ప్రసారం చేయలేనటువంటి తమిళ న్యూస్ ఛానల్స్ కానీ పత్రికలు కానీ ఇవాళ సచ్చుకుంటూ బీజేపీ వార్తలు ప్రధాన శీర్షికల్లో రాయాల్సినటువంటి ఒక అగత్యం ఏర్పడింది. దాంతో ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అందరూ తిట్టుకుంటానా మెచ్చుకుంటానా ఏదో రకంగా బీజేపీకి సంబంధించిన అన్నామలైకి సంబంధించినటువంటి వార్తలు రాయాల్సినటువంటి పరిస్థితి, ఆయనను ఇంటర్వ్యూలు చేయాల్సినటువంటి పరిస్థితి, అవన్నీ వాళ్ళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత విస్తృతంగా ప్రచారం వెళ్ళడంతో ప్రజలందరూ కూడా అరే వీళ్ళు చేసిందంతా ఇన్ని రోజులు డ్రామాలు నాటకాలు, వాళ్ళ పబ్బం గడుపుకున్నారు తప్పితే తమిళనాడు ప్రజల్ని ఇంత మోసం చేసిరా, ఈ పనికిరాని సిద్ధాంతాలని మన మీద రుద్దిరా అని ప్రజలు ఇప్పటికిప్పుడే 10% మంది ప్రజలు మారారు. ఇంకో 10% మంది ప్రజలు మారితే అయిపోయా, తారుమారైపోతాయి, ఓట్లన్నీ తారుమారైపోతాయి, సీట్లన్నీ తారుమారైపోతాయి. అట్లా జరుగుతున్నది. అది జరుగుతున్నటువంటి అంశం. దీనికోసమే ఇదంతా జరుగుతున్నటువంటి ఆలోచన. ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికోసమేనా ఇదంతా అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.